నా పేరు కోమలి, నేను చూడటానికి చాలా అందంగా ఉంటాను. ప్రస్తుతం నేను బీకాం మొదటి సంవత్సరంలో ఉన్నాను. స్నేహితులారా, ఈరోజు నేను మీకు ఒక రాత్రి నా అత్త కొడుకు నాతో ఏం చేశాడో చెప్పబోతున్నాను. మే నెలలో విపరీతమైన ఎండలు ఉండేవి, నా కాలేజీకి సెలవులు ఉండేవి. ఒక రోజు నాన్నకు వారి స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది. అతని కొడుకు పెళ్లి ఉందని, నాన్న, అమ్మ ఇద్దరినీ ఆహ్వానించారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా కంప్యూటర్ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి నేను వెళ్ళలేదు. అప్పుడు అందరికీ ఆలోచన వచ్చింది, నాతో ఇంట్లో ఎవరు ఉంటారని, ఎందుకంటే ఆ సమయంలో చోరీలు చాలా జరుగుతున్నాయి. ఒక వారంలో 3-4 ఇళ్లలో చోరీలు జరిగాయి. ఒక యువతిని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం సరైనది కాదని వాళ్లు భావించారు. అమ్మ, నాన్న పెళ్లికి వెళ్ళకపోతే వారి స్నేహితుడు కోప్పడతాడు. మా అత్త కొడుకు, రవి, మా ఇంటి పక్క వీధిలో ఒక గది తీసుకుని ఉంటాడు. అతను తరచూ మా ఇంటికి వచ్చేవాడు. అందుకే అమ్మ, నాన్నకు అతనిపై చాలా నమ్మకం ఉంది. అతను కూడా ఉద్యోగం చేస్తుంటాడు. నాన్న అతనికి ఫోన్ చేసి, 2 రోజులు మా ఇంట్లో ఉండగలవా అని అడిగారు. రవి, అవును, మామయ్య, తప్పకుండా వస్తాను. రోజంతా నా ఉద్యోగం ఉంటుంది, సాయంత్రం నిద్రపోవడానికి మాత్రమే వస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు అమ్మ, నాన్న సంచులు సిద్ధం చేసుకుని బయలుదేరారు. నేను రవి అన్నకు ఫోన్ చేసి, ఎప్పుడు వస్తావని అడిగాను. అతను, ఆఫీస్ నుండి నేరుగా అక్కడికి వస్తాను. వస్తుండగా చైనీస్ నూడుల్స్, క్యాబేజీ మంచూరియన్ తెస్తాను అన్నాడు. కాని, నీ చేతి అన్నం, దాల్ తినాలని ఉంది, కాబట్టి నీవు అన్నం, దాల్ సిద్ధం చేయి అని చెప్పాడు. నేను ఫోన్ కట్ చేసి వంట ప్రారంభించాను. రవి అన్నకు నా చేతి దాల్ అన్నం చాలా ఇష్టం. కాసేపటికి రవి అన్న వచ్చాడు. చాలా అలసిపోయి ఉన్నాడు. సోఫాలో కాసేపు కూర్చొని, కోమలి, భోజనం పెట్టు, నేను ఫ్రెష్ అయి వస్తాను. త్వరగా పెట్టు, నాకు నిద్రపోవాలి, రేపు ఉదయం తొందరగా ఉద్యోగానికి వెళ్ళాలి అన్నాడు. రవి అన్న తరచూ ఇంటికి వచ్చేవాడు కాబట్టి మేము ఒకరితో ఒకరు చాలా స్నేహంగా ఉండేవాళ్లం. అతను ఫ్రెష్ అయి వచ్చాడు. మేము ఇద్దరం కలిసి భోజనం చేశాము. భోజనం చేస్తున్నప్పుడు రవి అన్న నా వైపు చూస్తున్నాడు. నేను నైట్ డ్రెస్ వేసుకుని ఉన్నాను. అతను, కోమలి, నీవు మునుపటి కంటే ఇంకా అందంగా తయారయ్యావు. నిన్ను చూస్తే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. కాలేజీలో నీలాంటి ఒక అమ్మాయి నా స్నేహితురాలు ఉండేది, ఆమె కూడా చాలా అందంగా ఉండేది. ఆమెపై అందరూ ఫిదా అయ్యేవారు, కాని ఆమె నాపై ఫిదా అయ్యేది అన్నాడు. ఈ మాటలు విని నేను బాగా నవ్వాను. అన్నా, నీవు చాలా అందగాడివి, ఇప్పటికీ నీకు స్నేహితురాలు ఉంటుంది కదా అని అడిగాను. అతను, లేదు కోమలి, మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఈ విషయానికి గురించి ఆలోచించలేదు. ఉద్యోగం వల్ల చాలా ఒత్తిడి, బిజీగా ఉంటాను, ఈ విషయాల గురించి ఆలోచించే సమయం లేదు అన్నాడు. నేను, అన్నా, పాలు తాగుతావా అని అడిగాను. అతను నా వైపు చూసి, అవును, తాగుతాను అన్నాడు. అతనికి ఏదో విచిత్రంగా అనిపించినట్లుంది. నేను వంటగదికి వెళ్లి పాలు వేడి చేసి, అతని చేతికి గ్లాస్ ఇచ్చాను. అతను నవ్వుతూ, ఇది పాలు హా అన్నాడు. నేను, మరి నీకు ఏ పాలు అనుకున్నావు అని అడిగాను. అతను సిగ్గుతో తల వంచుకుని పాలు తాగడం ప్రారంభించాడు. భోజనం అయిన తర్వాత నేను వంటగదిలోకి వెళ్లి స్వచ్ఛం చేయడం మొదలుపెట్టాను. రవి అన్న మొబైల్లో రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి నా పని పూర్తయ్యాక, మేము ఇద్దరం సోఫాలో కూర్చుని ఇటు అటు మాట్లాడటం మొదలుపెట్టాము. రవి అన్న చాలా బాగా మాట్లాడాడు. సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఆ తర్వాత నేను నా గదిలోకి వెళ్లి నిద్రపోయాను. రవి అన్న టెర్రస్ పైకి వెళ్లి నిద్రపోయాడు. ఉదయం నేను తొందరగా లేచి, రవి అన్నకు అల్పాహారం తయారు చేశాను. కాని అతను ఇంకా లేవలేదు. నేను అతన్ని పిలవడం మొదలుపెట్టాను, కాని నా గొంతు పైకి వినిపించలేదు. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అందుకే నేను టెర్రస్పైకి వెళ్లి అతన్ని లేపడం మొదలుపెట్టాను. రవి అన్నా, లేవు, నీకు ఆలస్యం అవుతోంది అని చెప్పాను. అప్పుడు నా దృష్టి అనుకోకుండా అక్కడికి వెళ్ళింది. ఉదయం అబ్బాయిలకు నిద్రలో ఏం జరుగుతుందో నేను చూశాను. నా మనసులో లడ్డూలు పేలాయి. అదే సమయంలో రవి అన్న కళ్ళు తెరిచాడు. మొబైల్ తీసుకుని చూసి,
చాలా సమయం అయింది అన్నాడు. నేను, అన్నా, స్నానం చేసి అల్పాహారం తిను, నేను నీ టిఫిన్ సిద్ధం చేస్తాను అన్నాను. రవి అన్న స్నానం చేసి, అల్పాహారం త్వరగా తిని, నేను సిద్ధం చేసిన టిఫిన్ తీసుకుని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. నేను ఇంటిని శుభ్రం చేసి, స్నానం చేసి, అల్పాహారం తిని కాసేపు విశ్రాంతి తీసుకున్నాను. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ చాలా బాగుంది. అప్పటికి నా క్లాస్ సమయం అయింది. మధ్యాహ్నం 2 గంటలకు నా క్లాస్ ఉంటుంది, కాబట్టి వెళ్ళి వచ్చాను. సాయంత్రం 6 గంటలు అయ్యాయి, రవి అన్న వచ్చే సమయం అయింది. నేను త్వరగా భోజనం తయారు చేశాను. ఆ రోజు చాలా ఎండగా ఉంది, వంటగదిలో చెమటతో తడిసిపోయాను. వంటగదిని శుభ్రం చేసి, స్నానం చేద్దామని అనుకున్నాను. స్నానం చేసి, నా ఇష్టమైన నేవీ బ్లూ డ్రెస్ వేసుకున్నాను. ఆ డ్రెస్ నా శరీరానికి పూర్తిగా అతుక్కుని, నన్ను చాలా ఆకర్షణీయంగా చూపించింది. కొద్దిగా మేకప్ చేసుకున్నాను. అప్పుడు రవి అన్న ఇంటికి వచ్చాడు, నన్ను పిలిచాడు. నేను గది నుండి హాల్లోకి వెళ్ళాను. నన్ను చూసి, వామ్మో, నీవు ఈ రోజు చాలా అందంగా ఉన్నావు, నిన్ను చూస్తే నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి అని పొగిడాడు. అతని మాటలు విని నాకు చాలా బాగా అనిపించింది. కోమలి, నేను చేతులు, ముఖం కడుక్కుంటాను, నీవు టీ తయారు చేయి, నాకు టీ తాగాలని ఉంది అన్నాడు. అతను ఫ్రెష్ అయి హాల్లో కూర్చున్నాడు. నేను టీ తయారు చేస్తుండగా, సోఫా నుండి వంటగది స్పష్టంగా కనిపిస్తుంది. నేను చాలా అందంగా కనిపిస్తున్నాను కాబట్టి అతను నన్ను ఆసక్తిగా చూస్తున్నాడు. నాకు కూడా అది బాగా అనిపించింది. టీ ఇచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నాము. ఆ తర్వాత, భోజనం పెట్టు, కలిసి తిందాం అన్నాడు. మేము ఇద్దరం భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ పోయింది, పూర్తి చీకటి అయింది. రవి అన్నా, ఆగు, నేను మొబైల్ టార్చ్ ఆన్ చేస్తాను అని చెప్పి టార్చ్ వెలిగించాడు. మేము భోజనం చేయడం కొనసాగించాము. కరెంట్ పోవడంతో ఫ్యాన్ ఆగిపోయి, చాలా ఎండగా అనిపించింది. భోజనం చేస్తూ చెమటతో తడిసిపోయాను. భోజనం అయిన తర్వాత వంటగదిలో సామాను సర్దుతుండగా కరెంట్ వచ్చింది. నేను పూర్తిగా చెమటతో తడిసిపోయాను.